కళ్యాణ్ పడాలా కెప్టెన్సీని క్యాన్సిల్ చేయాలి, కంటిన్యూ చేయాలి, రెండిట్లో ఒక్క మాట కామెంట్ చేయండి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు ఈ వీడియో వెళ్ళేలా చేస్తా. కింద కామెంట్స్ చూసి జనాలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలిసేలా చేస్తా. అంతేకాదు కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్ భాను, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. కళ్యాణ్ పిఆర్ చూస్తారు ముఖ్యంగా ఈ కామెంట్స్. సో ఏమనుకుంటున్నారు జనాలు? కళ్యాణ్ యొక్క కెప్టెన్సీ క్యాన్సిల్ చేయాలా, కంటిన్యూ చేయాలా? ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. నా కోసం, మా టీం కోసం, కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం, వాళ్ళకి తెలియాలి ప్రజలు ఏమనుకుంటున్నారు. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు కళ్యాణ్ పెట్టినటువంటి ఎఫర్ట్స్కి, అతను విన్ అయినటువంటి ఆ కెప్టెన్సీ టాస్క్కి సెల్యూట్, నిజంగా సెల్యూట్ కొడుతున్నా. పర్ఫెక్ట్ గేమ్ ప్లే, అద్దరిపోయేలాగా ఆడాడు. ఆ సహనం కానీ, ఆ ఫిట్నెస్ కానీ, ఆ బాడీ తను చూపించినటువంటి ఆ తెగువ కానీ ఈరోజు ఆసమ్ అనమాట. మైండ్ బ్లోయింగ్. అంటే కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ పడాలతో పోల్చుకుంటే డీమన్ పవన్ తోపెస్ట్ బాడీ బిల్డర్ అయినా కానీ అతను కూడా నిలబడలేకపోయిన చోట ఒక సోల్జర్ అంటే ఎట్లా ఉంటాడు, ఒక సోల్జర్ బాడీ ఎట్లా ఉంటుంది ఈ భారతదేశపు సోల్జర్ అనేది చూపించి అవతల పడేశాడు. అంటే ఇది రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడలేదు కాబట్టి నేను కూడా దాని గురించి సంతోషపడలేదు. కానీ ఉన్న దాంట్లో ఉన్న పరిధిలో మనకి డార్లింగ్ సినిమాలో అనుకుంటా ప్రభాస్తో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడ బాడీ బిల్డింగ్ని చూపించడం కాదు, నిజమైనటువంటి బలం అనేది ఒక మనిషిది అవసరమైన చోట చూపించాలని చెప్పి ఒక ఫైట్లో చూపిస్తాడు ప్రభాస్. అట్లా అనిపించింది ఈరోజు. నేను డీమన్ పవన్ తక్కువ చేయట్లా, అతని గురించి కూడా మాట్లాడతా. డీమన్ పవన్ విషయంలో అతను పెట్టినటువంటి ఎఫర్ట్స్ నా దృష్టిలో కళ్యాణ్ పడాల కంటే ఎక్కువ. ఎందుకంటే ఇద్దరు, అంటే అతను నడుము నొప్పితో ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చారు. అంటే ఇతను ఒక 100 స్పీడ్లో వెళ్తుంటే ఇతను ఒక 90 స్పీడ్లో మాత్రమే వెళ్ళాడు, విత్ భయంకరమైనటువంటి నడుము నొప్పి. ఇద్దరికి సెల్యూట్. అసలు ఎరగదీసేశాడు అసలు డీమన్ పవన్ కూడా ఈరోజు. ఏమాత్రం తక్కువ కాదు, చాలా పర్ఫెక్ట్గా చేశాడు. నడుము నొప్పి అనే కాన్సెప్ట్ లేకపోతే చాలా ఈజీగా క్రాస్ చేసి అవతల పడేసేవాడు కళ్యాణ్ని, అందులో డౌటే లేదు. అంటే మీరు వెళ్ళొచ్చిన తర్వాత లంబార్ బెల్ట్ వేసేసారు డీమన్ పవన్కి. మీరు కనుక చూస్తే షాక్ అవుతారు. నేను చూశాను ఆల్రెడీ. సో చాలా అంటే తెలిసిన ఫొటోస్ వచ్చినాయి, చాలా దారుణంగా ఉంది. అతను అట్లా చూసినప్పుడు చాలా బాధ వేసింది. అంత పెద్ద లంబార్ బెల్ట్ వేయడం అంటే, ఆ తర్వాత తీసేసి మినీ లంబార్ బెల్ట్ వేసారంట. ఫస్ట్ చాలా లార్జ్ లంబార్ బెల్ట్ వేసారంట. చాలా పెద్ద ఇష్యూ అయితే కానీ వేరేది. చాలా కష్టపడి పోరాడాడు ఆఖరి వరకు. అక్కడ పడుకుండిపోయి అబ్బబ్బబ్బా అసలు పర్ఫెక్ట్ అనమాట కుర్రాడు డీమన్ పవన్ కూడా. ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా ఆడారు. అయితే రేపు జరగబోయేటువంటి సాటర్డే లీగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా, బిగ్గెస్ట్ లీక్ ఏంటంటే, ఈవినింగ్ నాగార్జున వచ్చిన తర్వాత కళ్యాణ్కి రెడ్ కార్డ్ ఇచ్చి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో, నువ్వు ముందు కెప్టెన్సీ టాస్క్ తీసేసే, నీకు రివోక్ చేస్తున్నాం, నేను కెప్టెన్గా తీసేసే బెల్ట్, నువ్వు కెప్టెన్ ఉండడానికి అర్హుడు కాదు, ఎందుకంటే నీకు కోపం వస్తే, నీకు ఆవేశం వస్తే ప్రాపర్టీ డ్యామేజ్ చేసి తన్నుతావు, ఆడపిల్లైనటువంటి రీతు మీదకి వెళ్ళిపోతావు అని చెప్పి ఫుల్ క్లాస్ పీకి ఆ కెప్టెన్సీ టాస్క్ని కెప్టెన్సీ అధికారాన్ని రివోక్ చేసేస్తారంట నాగార్జున. ఆ తర్వాత ఇస్తారా, దానికి ఏ హైడ్రామా నడుస్తుంది ఏంటి అనేది చూడాలి. మొత్తానికి ఖచ్చితంగా కెప్టెన్సీ మాత్రం ఆల్రెడీ ఉన్నటువంటి కెప్టెన్సీని కళ్యాణ్ది క్యాన్సిల్ చేయబోతున్నారు నాగార్జున. రావడమే రేపు ఎపిసోడ్లో. మళ్ళీ ఆబ్వియస్లీ వెనక్కి ఇస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ రెడ్ కార్డ్ కూడా బాక్స్లోంచి పంపించేంత ఉండదు, క్షమాపణ చెప్పించుకుంటారని నేనైతే అనుకుంటున్నా. సో మీకు ఏమనిపించింది, దీని గురించి ఏంటి అనేది కామెంట్ చేయండి.